తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. తెలంగాణ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్లోని నోవార్డులో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు నాయకులకు క్లాస్ స్పీకర్ పార్టీలో ఉంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని కామెంట్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్కే పరిమితమవుతున్నారని, వీకెండ్ రాజకీయాలు చేయొద్దంటూ హితో పలికారు. మంత్రి పదవుల విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారనేది అంతా రికార్డ్ అవుతూనే ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని, పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలకే ఇబ్బంది అంటూ హెచ్చరించారు ఆయన. ఇక సీఎల్పీ సమావేశంలో ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. గతంలో ₹2కి కిలో బియ్యంతో పాటు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. ఇక భూభారతి పోర్టల్ ను రైతులకు మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కులగణన ద్వారా 100 ఏళ్ల సమస్యను పరిష్కరించామని కామెంట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తీసుకొచ్చామని అన్నారు. ఎస్సీ ఉపకులాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోందని తెలిపారు. గచ్చిబౌలి భూములపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్లు చేసి ప్రభుత్వంపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.